ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకు వందనాలు తండ్రి. దేవా, నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు ఎవరో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. సాధారణంగా ఏదైనా గొడవ జరిగినప్పుడు గొడవలో పాల్గొన్న ప్రతి వారు కూడా వారి వల్లనే అసలు గొడవ స్టార్ట్ అయింది, వీరి వల్లనే అసలు గొడవ స్టార్ట్ అయింది అని మనము ఇతరులని నిందించడానికి చూస్తూ ఉంటాం కదండి. అయితే యేసయ్య మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గొడవ ఎవరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ గొడవలో నీ యొక్క పాత్ర ఏంటి అని యేసయ్య మనల్ని అడుగుతారు కదండి. గొడవ జరుగుతున్నప్పుడు మనము సమాధానపరచడానికి చూస్తున్నామా, లేకపోతే ఆ గొడవని ఇంకా పెద్దదిగా చేయడానికి ఆర్జింపడానికి ప్రయత్నిస్తున్నాం అనేది మనందరినీ కూడా యేసయ్య అడుగుతారు కదండి. ఎందుకంటే యేసయ్య మనకి ఆల్రెడీ చెప్పారు కదండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూస్తారని యేసయ్య మనకి చెప్పారు కదండి. అయితే అనేక సమయాల్లో మనము గొడవ జరుగుతున్న సమయంలో యేసయ్య చెప్పిన మాటల్ని మర్చిపోతాం కదండి. ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఆయన ఎడల భయభక్తులు గల వారిని యేసయ్య ఆయన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటారు కదండి. అయితే ఆ గద్దింపుకి లోబడకుండా మనం గొడవలో బిజీ అయిపోయామనుకోండి, తర్వాత యేసయ్య చేతిలో పనిష్మెంట్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదండి. అంటే ఈ రోజుల్లో యేసయ్య ఏ విధంగా మనల్ని వాక్యం ద్వారా గద్దిస్తున్నారో ఆ రోజుల్లో యేసయ్య డైరెక్ట్గా యూదాతో మాట్లాడుతున్నారు కదండి. మీలో ఒకళ్ళు నన్ను అప్పగించబోతున్నారని యేసయ్య ఆ రోజు డైరెక్ట్గా వాళ్ళని గద్దించారు కదండి. అయితే ఆ గద్దింపు అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ యేసయ్యని అప్పగిస్తున్న యూదాకి మాత్రం అర్థమై ఉంటుంది కదండి. అర్థమైనప్పటికీ కూడా ఆ గద్దింపుకి లోబడకుండా యూదా తాను చేయాల్సిన పని చేయడానికి పూనుకున్నాడు కదండి. అప్పుడు యేసయ్య ఏమంటున్నారండి, అసలు ఆ వ్యక్తి పుట్టకుండా ఉండడమే ఎంతో మంచిది అని యేసయ్య చెప్తున్నారు కదండి. కాబట్టి యేసయ్యని నమ్ముకొని సువార్తను అంగీకరించిన మనందరం కూడా యేసయ్య గద్దింపుకి లోబడి అంతం వరకు నమ్మకంగా జీవించాలి కదండి. ఆ విధమైన జీవితాన్ని జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.